హాయ్ అందరికీ. ఈరోజు మనం ఆధార్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలో చూసుకుందాము. అండ్ ఇప్పుడు ఆధార్ కార్డ్‌కి మీ యొక్క నంబర్ లింక్ లేకపోయినా, మీ ఆధార్ కార్డ్‌కి పాత నంబర్ లింక్ ఉంది. కానీ ఆ నంబర్‌కి ఓటీపీ పోతుంది. డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఓటీపీ అనేది రావడం లేదు. అలా ఉన్న ఆ కేసెస్‌లో గూడా లేకపోతే మీ ఆధార్ కార్డ్‌కి మొత్తానికే ఓటీపీ అన్నది అంటే ఓటీపీ రావడం లేదు. అంటే ఓటీపీ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు వితౌట్ ఓటీపీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపియడం జరుగుతుంది చూడండి. ఫస్ట్‌గా మీరు ఆధార్ యాప్‌ని ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ నంబర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనం వాళ్ళ ఆధార్ కార్డ్ అన్నది మన ఫోన్‌లో అన్నది యాడ్ చేసుకోవాలి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా యాడ్ చేసుకుంటే మనకు డౌన్‌లోడ్ ఆప్షన్ అనేది అక్కడ చూపియడం జరుగుతది. ఇక్కడ మీరు చూడవచ్చు నేను ట్రై చేస్తున్నా. బట్ 2, 3 టైమ్ ట్రై చేస్తుంటే ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్ అని వస్తుంది. టైమ్ ఔట్ అని వస్తుంది. అంటే వాళ్ళ ఫేస్ అనేది కరెక్ట్‌గా డిటెక్ట్ అయితలే. మీరు చూడొచ్చు ఈడ మల్టిపుల్ ఫేసెస్ డిటెక్టెడ్. అంటే ఫేసెస్ అనేది చాలా కనిపిస్తున్నాయి. మీ సరౌండింగ్స్‌లో మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం లేకుండా ప్లెయిన్‌గా ఉండే ఏరియా చూసి అక్కడ నిలబడి మీ ఫేస్ అథెంటికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది. సో, నేను కస్టమర్‌ని వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళాను. బ్యాక్‌గ్రౌండ్ అన్నది ప్లెయిన్ ఉన్న కాడ. ఇక్కడ చూడొచ్చు మీరు. ఆయన ఫేస్ అనేది క్యాప్చర్ సక్సెస్‌ఫుల్‌గా అయింది. సక్సెస్‌ఫుల్‌గా అథెంటికేట్ అయిన తర్వాత మనం పైన కనిపిస్తుంది గదా పేరు. అక్కడ ఆ కస్టమర్ నేమ్ పైన అయితే క్లిక్ చేయాల్సొస్తది. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఈడ మీరు చూసుకోవచ్చు షేర్ ఐడీ. వాళ్ళ పేరు ఇప్పుడు పైన మనకు కనిపిస్తుంది గదా! అప్పుడు ఇలా పైకి స్క్రోల్ చేసి షేర్ ఐడీ ఉంది గదా! దానిపైన అయితే క్లిక్ చేయాలి. మనం షేర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ ఆధార్ ఉంది గదా! ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు ఈ విధంగా పాపప్ వస్తది. ఇలా డౌన్‌లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైనా ఒక బ్రౌజర్ నుంచి ఓపెన్ చేయనీకి ట్రై చేయాలి. లైక్ నేనిక్కడ ట్రై చేసినట్టు. అది ఓపెన్ అయితుంది. అండ్ మీన్‌వైల్ ఇంకా ఎవరిదైనా ఆధార్ కార్డ్ ఏమైనా అప్‌డేట్ గాని, పెండింగ్ గాని చాలామంది 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆధార్ కార్డ్ దగ్గరలో ఎక్కడ చెయ్యరు. సో, అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే నేను హ్యాండిల్ చేస్తాను. నాకు కాంటాక్ట్ అవ్వండి. 5 ఇయర్స్ దాటిన బాబులకు గాని, పాపలకు గాని కొత్త ఆధార్ కార్డ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ అలా ఓపెన్ అయిన తర్వాత మనం కావాల్సిన వాళ్ళకైతే షేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను నాకు షేర్ చేసుకున్నా. ఎందుకంటే ఆయన ఆధార్ కార్డ్ అన్నది నేను ప్రింట్ చేసి, లామినేషన్ చేసి ఇవ్వాలి కాబట్టి ఒరిజినల్ కార్డ్. సో, నేను నా వాట్సాప్‌కి అయినది పంపించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆహ్, దానికి పాస్‌వర్డ్ ఏంటంటే ఇప్పుడు నేను క్లియర్‌గా చూపిస్తాను. షేర్ ఐడీ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈడ చూపిస్తది. ఇక్కడ చూడండి ఫస్ట్ మీ పేరులో ఫస్ట్ 4 డిజిట్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఇయర్ ఉంటది కదా! ఇయర్ వచ్చేసి ఎంటర్ చేయాలి. ఫస్ట్ 4 డిజిట్ ఇయర్. ఒకవేళ మీ పేరు 3 అక్షరాలే ఉందనుకో 3 అక్షరాలే పెట్టండి. ఈడ రియా చూడండి. రియాలో 3 అక్షరాలే ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అన్నది కన్ఫర్మ్‌గా 4 ఉంటది. అది ఎంటర్ చేయండి. సో, ఈ విధంగా ఈ ప్యాటర్న్‌లో అయితే మీ పాస్‌వర్డ్ అన్నది రావడం జరుగుతది. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఇలా ఈ పేజ్‌ని ఒకసారి స్క్రీన్‌షాట్ అయినా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఈ పాస్‌వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వడం జరుగుతది. ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింక్ లేకపోయినా అండ్ మీ ఆధార్ కార్డ్ ఎక్కడైనా పోయినా కొత్త ఆధార్ కార్డ్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఆర్ మీ నియర్ బై స్టోర్‌లో ఎక్కడైనా ఎళ్లి ఈ విధంగా తీసుకోవచ్చు.
అప్కమింగ్ డీటెయిల్స్ ఇవన్నీ యాడింగ్స్ ఉన్నవి వస్తున్నాయి. లైక్ అడ్రస్, నేమ్ అప్డేట్, జీమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది ప్రజెంట్. అండ్ మనం వితౌట్ మొబైల్ నంబర్ లింక్ ఆధార్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.